నమస్కారం రైతు బాంధవులారా. ఇప్పుడు మేము తెలంగాణ డిస్టిక్లో ఉన్నాము. ఇక్కడ మా ఉపేందర్ రెడ్డి అని అంటే కొత్త పరిచయం మాకి. ఇప్పుడు నాకు పరిచయం అయినాక ఆల్మోస్ట్ 3 పంటలు, ఇది 3వ పంట. ఇప్పుడు డేట్ తెలుసు కదా, 30 మే 2025. ఇప్పుడు ఉపేందర్ రెడ్డి గారిని మాట్లాడిపిస్తాము. వాళ్ళు 3 పంటలు చేసిండారు కదా, మా టెక్నాలజీలో ఎట్లా ఏమి అని వాళ్ళని అడుగుదాం. సార్, ఇప్పుడు 3 పంటలు అయిండవు కదా, మీ ఇంట్రొడక్షన్ చేపించి ఎట్లా చేసిండారు అని చెప్పండి సార్. ఓకే సార్, నా పేరు సామ ఉపేందర్ రెడ్డి. మా తెలంగాణ స్టేట్ నల్గొండ డిస్ట్రిక్ట్ చిట్యాల మండలం వనపాకల్లో మా రీరింగ్ హౌస్ గార్డెన్ ఉందండి. మేము ఇప్పుడు 6 ఇయర్స్ నుంచి కంప్లీట్ అయితే 7 ఇయర్స్ నుంచి చేస్తున్నాము. చేస్తే క్రాప్స్ చేస్తున్నాయి ఓకే, బాగానే ఉంది. కానీ మధ్యలో కొన్నిసార్లు క్రాప్స్ మొత్తం టోటల్గా నాన్ స్పిన్నింగ్ రావడం, కొన్నిసార్లు పాల పురుగు రావడం, కొన్నిసార్లు ఫైనల్గా వచ్చేసరికల్లా 5 to 10% నిలిచిపోవడం ఇలా జరిగేది. నాకు సార్ కొంచెం ఈ మనం కృషి మేళకు పోయినప్పుడు పరిచయం అయితే అక్కడ నెంబర్ తీసుకొని సార్ని మళ్ళీ నాకు కొంచెం ఒక 2 బ్యాచెస్ 3 బ్యాచెస్ థర్డ్ బ్యాచ్ ఇది అప్పుడు దీనికంటే ముందు నాన్ స్పిన్నింగ్ రానప్పుడు మీకు ఫోన్ చేయడం జరిగింది, విజయ్ కుమార్ సార్కి ఫోన్ చేయడం జరిగింది. చేస్తే అప్పుడు వాళ్ళ టెక్నాలజీని మనకు క్లియర్గా ఏ విధంగా చేయాలి ఏందని నాకు కూలంకుషంగా వివరించి షెడ్ చుట్టూ షేడ్ నెట్ ఏర్పాటు చేసుకోవడం, ఎదురెదురుగా తూర్పు పడమర నుంచి గాలి వెలుతురు ఎక్కువ రాకుండా ఉండేటట్టుగా షెడ్ చుట్టూ పరిస్థితులను ఏర్పాటు చేసుకొని వాళ్ళు చెప్పినటువంటి డిస్ఇన్ఫెక్షన్స్, ఫెరిఫైటరు, జెర్మిటాలు వాటిని వాడుకుంటూ, జెర్మిటాలు బ్యాచ్ వచ్చే ముందు 5 days ముందు స్ప్రే చేసుకొని, దాని తర్వాత బ్యాచ్ ముందు రోజు వస్తుందనగా తర్వాత రోజు వస్తుందనగా ముందు రోజు ఫెరిఫైటర్ను స్ప్రే చేసుకొని, అంతకంటే ముందు బ్లీచింగ్ అడుగును వేసుకొని కడుక్కోవడం, అవన్నీ క్లియర్గా సార్ చెప్పినట్టుగా చేసుకుంటున్నాం. ఇప్పుడు ఇది 3 క్రాప్స్, ఇది 3rd క్రాప్. చాలా నీట్గా ఏమాత్రము మిగిలిపోకుండా 100% దాదాపు ఉన్నాయి. ఇప్పుడు ఈ క్రాప్ కూడా చాలా ఈ సమ్మర్లో కూడా మంచి సైజు. ఇప్పుడు ఇది ఎంత సార్ గుడ్డ? ఇది 250 DFS సార్, 250 DFLs. ఓకే, ఈ సమ్మర్లో కూడా ఇది 250 వరకు రావచ్చు. మేము రేపు వేసి ఇప్పుడు తడకలు వేసి నేత్రికలు వేసి 2 రోజులు అయిందా? 2 రోజులు అయింది, 2 days అయింది. ఇవాళ ఈవినింగ్కి 2 days, ఇవాళ ఈవినింగ్కి 48 hours అవుతుంది. ఇంకొక 4 days నుంచి దాదాపు మేము మార్కెట్కు 4 కానీ 5 కానీ వెళ్తాము. దాదాపు జూన్ 4th వెళ్తారు. జూన్ 4 or 5కి వెళ్తాము. చాలా పురుగులు వచ్చినాక ఏమేమి చేశారు? పురుగులు వచ్చినాక ఫస్ట్ మనం కంపల్సరిగా ఎట్లా అంటే పురుగులు మోల్ట్ పాస్ కాగానే ఫీడింగ్ పురుగులు 100% కూకున్నప్పుడు 100% కూకున్నప్పుడు కిలో, చలికాలంలో వానాకాలంలో అయితే కేజీ ఒక్కటికి 1 ప్యాకెట్ కలుపుకోవాలి రెక్సాపవర్. సమ్మర్లో అయితేనేమో 2 కిలోలకు 1 ప్యాకెట్ చొప్పున కలుపుకొని పురుగులు అంతా స్ప్రే 100% కూకున్నప్పుడు 100% పురుగులు కూర్చున్నాయి, మోల్ట్ సెట్ అయ్యాయి, జ్వరానికి పోయాయని మనం క్లారిటీకి 100%కి వచ్చినాకనే సున్నంలో 2 కిలో సున్నానికి 1 కిలో 100 grams రెక్సాపవర్ కలుపుకొని పురుగుల మీద అంతా కరెక్ట్గా వచ్చేటట్టుగా చల్లుకొని చేయాలి. మళ్ళీ దాని తర్వాత మోల్ట్ సెట్ జరగవు. జ్వరాలు లేసినాక ఏం చేస్తారు? ఏం చేస్తారు? 2 ఫీడింగ్స్ అయ్యాక 3వ ఫీడింగ్స్ వేసే ముందర ఈ అంకుష్ ఆయుర్వేదాన్ని ఒక డైరెక్ట్గా స్కాటరింగ్ చేసుకుని చల్లేసుకోవడమే. దీనివల్ల చాలా ఎట్లా అంటే పురుగుకు ఎటువంటి బెడ్ డిస్ఇన్ఫెక్ట్, ఎటువంటి వైరస్ కానీ ఫంగల్ కానీ అటువంటి ఏ డిసీజెస్ రాకుండా చాలా జాగ్రత్తగా ఉపయోగపడుతుంది. ఇది మొత్తం మీద టోటల్గా సార్ ముందు నాకు పరిచయమైన దగ్గర నుంచి అంటే 3 crops చేస్తున్నాను. మేము చాలామంది రైతులు చెప్పినా, చాలామంది రైతుల ద్వారా మేము తెలుసుకున్నాం. కానీ సార్ టోటల్గా పర్సనల్గా వాళ్ళు ఫోర్ ఫాదర్స్ కానీ వాళ్ళ ఫాదర్స్ కానీ సెరికల్చర్ ఫీల్డ్లో ఉండడం, సార్ బాగా ఒక రీసెర్చ్ టైప్లో చేసుకొని అన్నీ ఒకదానికొకటి అన్ని లింకు చేసుకుంటూ అన్నీ ప్రాక్టికల్గా
అవన్నీ ఓకే ప్రూవ్ అయిన తర్వాతనే ఈ విధంగా చేస్తే బాగుంటుంది, ఈ విధంగా చేస్తే బాగుంటుంది అనే ఒక నిర్ణయానికి వచ్చి అతను అంటే ముందర మూడు పంటల ముందర సారోను నమ్మలేదు నన్ను. ఓ ఇది ఏం డౌట్గా ఉండదు. ఇక ఇప్పుడు ఓప్స్ ఉండవే చేసేదాన్ని. ఇప్పుడు 100% మీరు చెప్పినట్లే చేస్తున్నాము. కాకపోతే లీఫ్ క్వాలిటీ ఇవన్నీ మెయింటెనెన్స్ అది ఇంపార్టెంట్. అది 100%. కొంచెం చిన్న మార్పులతోని మంచి పెద్ద రిజల్ట్స్ ఉన్నాయి. చుట్టూ షేడ్ నెట్ కట్టుకోవడము, ఈ అంకుష్ ఆయుర్వేద, రెక్సా పవర్ వీటిని యూజ్ చేసుకోవడం వల్ల చాలా బాగుంది. వర్క్ తగ్గింది, రిజల్ట్స్ పెరిగినాయి. ఓకే సార్, గుడ్. ఇది మా ఉపేంద్ర రెడ్డి వాళ్ళ అనుభవము. మీ చాయిస్ ఎప్పుడునూ ఇదే ఉంటుందా? అంకుష్ ఆయుర్వేద, రెక్సా పవర్ మీ చాయిస్. నెక్స్ట్ ఇవి ఏమున్నా సున్నంలో రెక్సా పవర్ కలుపుకోవడం, మోల్ట్ సెట్ అయ్యాక చల్లడం, మళ్ళీ తర్వాత ఫోర్త్ మోల్ట్ తర్వాత మళ్ళీ ఒక రోజు ఇచ్చి ఒక రోజు కంపల్సరీగా రెక్సా పవర్ సున్నం కలిపి చల్లుతాము కంపల్సరీ. ఇంకొకటి బాగా మేము గమనించింది కూడా ఏంటంటే బిఫోర్ స్పిన్నింగ్ సున్నము రెక్సా పవర్ కలిపి కలిపితే మంచి ఇనిషియేట్ అయ్యి స్పిన్నింగ్ కూడా మంచి బాగా వస్తుంది. ప్యారలల్ ఈక్వల్గా ఉంటున్నాయి. మంచి మొత్తం మీద అయితే టోటల్గా అయితే ఫైనల్గా వచ్చిన రిజల్ట్ అల్టిమేట్గా ఏంటంటే క్రాప్ నీట్గా వస్తుంది, ఈల్డ్ వస్తుంది, మార్కెట్లో రేట్ కూడా మంచి రేట్ వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఇది మా ఉపేంద్ర రెడ్డి వాళ్ళ ఇది ఏమి చేను అంటే మల్బరీ గార్డెన్. ఈ గార్డెన్కి వాళ్ళు ఇప్పుడు వేస్ట్ ఎవరెవరో మా ఈళ్ళే చెప్తారు వేయకూడదు, వేస్ట్ వేస్తే క్రాప్లో వచ్చేలేదని. మీరు ఇక్కడ చూస్తూ ఉంటారు కదా, వేస్ట్ చూడండి, అది ఒకసారి ఇడిచిపెట్టి ఇంకొక సాల్కి వేసి మూసేస్తారు వాళ్ళు. ఇదే మీకు ఆల్మోస్ట్ ఆర్గానిక్ మెన్యూర్, అంటే ఆర్గానిక్ కార్బన్ అంటాం కదా, అదే ఆర్గానిక్ కార్బన్. మీరు ఈ చెట్లు చూడొచ్చు ఎట్లు బాగుండవని. చెట్లు అంతా ఈ సిక్ ఏముంది దిగువ అంతా ఇడిచి పెరికేస్తారు వాళ్ళు. ఓ మంచి బాగా దిగువ ఏమీ లేదు, అంత బాగుంది గార్డెన్. మీరు సార్ ఉపేంద్ర రెడ్డి సార్ ఇప్పుడు మాట్లాడిపిస్తాం వాళ్ళని. మీ గార్డెన్ మెయింటైన్ చేస్తారు, ఎట్లా మెయింటైన్ చేస్తారు గార్డెన్? స్పేసింగ్ చాలా ఇంపార్టెంట్ సార్. అది మేము స్పేసింగ్ ఇదివరకు పాత స్పేసింగ్ 4x2 ఉండేది సార్. అందులో గాలి పారాడేది లేదు, వెలుతురు సరిగ్గా వచ్చేది లేదు. దానివల్ల పండాకు తొందరగా వచ్చేస్తుంది. 4 feet అలా రాగానే పండాకు వచ్చేస్తుంది. ఆ వర్క్ చేసుకోవడానికి కూడా 4x2లో ఇబ్బంది ఉండేది. దాన్ని దృష్టిలో ఉంచుకొని మేము తర్వాత ఏం చేసామంటే ఈ 6x3 పెట్టాం సార్. ఇది ఈ స్పేసింగ్ 6x3, సాలుకు 6, మొక్కకు 3 feet. సాలుకు 6 feet, మొక్కకు 3 feet. దానితో తోట ప్రూనింగ్ చేసుకోగానే ప్రూనింగ్ చేసినాక ఒక 25 days తర్వాత 2.5-3 feet హైట్ వచ్చాక అవసరం లేని బ్రాంచెస్ ని నీట్ గా తీసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనకు అవసరం ఉన్న బ్రాంచెస్ ఉన్నాయి. ఇప్పుడు 6x3 అంటే ఇప్పుడు ఇందులో చిన్నది అవసరం లేనిది తీసేసుకోవాలి. 6x3 అంటే మనకు 18 నుంచి 20 బ్రాంచెస్ ఉండాలి. అంతకంటే ఎక్కువ ఉంచకూడదు. ఎక్కువ ఉంచితే ఏమవుతుందంటే దీనికి సంబంధించిన సారం అన్నిటికి పోవడం వల్ల క్వాలిటీ ఆఫ్ లీఫ్ రాదు, పురుగులకు అంత హెల్దీ ఫుడ్ అందియలేము, హెల్దీ లీఫ్ అందియలేము. ఇప్పుడు 1 2 3 4 5 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 అంటే 6x3 అంటే 18 నుంచి 20 వరకు ఉండాలండి. అప్పుడు చాలా హెల్దీ లీఫ్ వస్తుంది. ఒక 7 feet హైట్ వరకు పోయినా కానీ కింద పండాకు రాదు. మీరు చెట్లకి ఏమి మందులు గిన్నెలు ఏమి కొట్టలేదు కదా? స్ప్రేయింగ్ అసలు లేదు మాది. గన్స్ రెయిన్ గన్ వాడతాము. ఈవెన్ చలికాలంలో కానీ రెయిన్ గన్ వాడడం వల్ల కింద ఇప్పుడు ఆకు వచ్చేటట్టు బూడిద తెగులు అది ఏం రాదు. ఆ లీఫ్ నీట్గా క్వాలిటీగా వస్తుంది. స్ప్రేయింగ్స్ అయితే 100% మేము ఏమి మల్బరీ బూస్ట్ మల్బరీ బూస్ట్ ఒకటి స్ప్రే చేస్తాము. దాని తర్వాత అయితే ఇక్కడ కట్ చేసినటువంటి కట్టే వేస్టేజ్ ఉంటుంది కదా, అందులో ఇక్కడే వేసేస్తాము. సాలిడ్స్ చాలు. ఇందులో ఇది బాగుంటుంది. దీంట్లో ఇందులో వేసేస్తాము. రెయిన్ గన్స్ పెడుతుంటాం కదా, వాటర్ పడుతుంది, మళ్ళీ ఎంత ఉంది వాటర్ పడుతుంది. దీనివల్ల మొత్తం టోటల్ గా కంపోస్ట్ అయిపోతుంది. ఇప్పుడు మంత్లీ బ్యాచెస్ ఉంటుందా మీది? కంపల్సరీ మంత్లీ బ్యాచెస్. మేము ఈ సంవత్సరము 12 అయిపోయి 13వ బ్యాచ్. ఈ సంవత్సరం 13వ బ్యాచ్. మంత్లీ చేసుకోవడం అంటే వర్క్ ఎప్పటికప్పుడు ఫినిష్ చేసుకోవాలి. వర్క్ కంప్లీట్ చేసుకోవాలి. ఎప్పుడు చైన్లోనే ఉంటారు మీరు? ఇద్దరం కలిసి చైన్లోనే ఉంటారు. అవసరమైనప్పుడు లేబర్ ని పెట్టుకుంటాము. ఇది చూడండి, ఇది కట్ చేస్తా ఉండేది అంటే వేస్టేజ్ అంతా తీసేస్తాము.
మంచి హెల్దీగా ఉండే ఇవి మాత్రం అట్లే పెట్టుకుంటారు. హెల్దీగా ఉండే పెట్టుకుంటాం. గుడ్. ఇది మా వీళ్ళది ఐడియా. ఇది ఇట్లా మీరు చేసుకుంటే 100% బాగా చేసుకొనొచ్చు. సంవత్సరానికి 2 సార్లు పశువుల పేడ కానీ గొర్రెల పేడ కానీ ఫామ్ యార్డ్ మాన్యూర్ వాడతాం. ఫెర్టిలైజర్స్ అంటేనేమో కొద్దిపాటు ప్రతి బ్యాచ్కి వేస్తుంటాం. కొంత అది ఇది 2 కాంబినేషన్లో చేస్తుంటాము. ఆకంటే మంచిగా వస్తూ ఉంది. వీళ్ళది రేరింగ్ హౌస్ ఇక్కడ చూస్తే మీకు తెలుస్తూ ఉంది. చుట్టూను షేడ్ నెట్ వేసి ఉంటారు, చుట్టూ వరండా ఉంది. ఇట్లా చేసుకుంటే ఇప్పుడు అది అయిపోలే కదా, ఇట్లా మీరు చేసుకుంటే మంచి క్రాప్లు తీయొచ్చు అని చెప్తా. వాళ్ళు కోఆపరేట్ చేసిన ఉపేంద్ర రెడ్డికి థ్యాంక్స్ చెప్పి మేము ఈ వీడియో ముగిస్తూ ఉన్నాము. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.